ఓకే, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన అనంతపురం నగరంలో గత 2 రోజుల క్రితము మన గౌరవ కమిషనర్ గారు మేఘస్వరూప్ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ మరి ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకోవడం జరిగింది. కార్పొరేషన్కి జిల్లా కలెక్టర్ గారు యొక్క కోరిక మేరకు మరి అలాగే ఇక్కడ నగరాన్ని హరిత నగరంలా చేయడానికి ఒక కాన్సెప్ట్ తోటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తే ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ఈ కార్యక్రమం బాగా వెళ్తుంది, మానిటరింగ్ మెకానిజం చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఒక ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఒక వినూత్నంగా అంటే మొక్క నాటడమే కాదు, మొక్కని పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి అనే దానికి అనేటువంటి పిలుపుతోటి మరి ఇక్కడ అనంతపురం నగరంలో మన డిస్కవరీ అనిల్ గారు అలాగే వాళ్ళ యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి 11,000 మొక్కల్ని ప్రజలకి పంపిణీ చేసి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇవాళ మన కౌన్సిల్ తరఫున కానీ మన కార్పొరేషన్ నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇట్లాంటి గ్రీనరీ అభివృద్ధికి అందరం కలిసి చేద్దామని చెప్పి అలాగే వారు చేసిన కార్యక్రమానికి ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ గారు కూడా రావాలి, జిల్లా కలెక్టర్ గారి యొక్క అర్జెంట్ పని మీద దాని మీద వారు వేరే పని ఉండి చెప్పడంతో ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేసి దీంట్లో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇట్లాంటివి ఇంకా ముందరకు వచ్చి ఇంకా స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇది హరిత అనంత అనేటువంటి కార్యక్రమం ఎంతో దూరంలో ఉండదు, దాన్ని మనం బాగా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే చెట్లను సంరక్షించే కార్యక్రమం గ్రీన్ ఆర్మీ పేరుతో చేస్తున్నాము. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా దాదాపు 21,000 మొక్కలు ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే దాదాపు 32 లక్షల రూపాయల వర్క్ చేసే పండ్ల మొక్కలు అంటే అది మనుషులకి పక్షులకి రెండింటికి ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు అంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాల్లో కూడా మన నగర మేయర్ గారు పాల్గొంటే బాగుంటుంది. ఆయన్ని పిలిచాము కానీ రాలేదు. సో హరిత అనంత చాలా ముఖ్యం కాబట్టి ఈ నగర ప్రథమ పౌరులు వస్తే దానికి ఇంకా 10 మంది ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. సో కనీసం ఇప్పటికైనా నగర మేయర్ గారు ఇటువంటి హరితానంత కార్యక్రమాలకి రావాలని మరీ మీడియా ద్వారా ఆయన్ని కోరుకుంటున్నాము. సో దయచేసి మొక్కలు నాటే కార్యక్రమాలు చెట్లు సంరక్షించే కార్యక్రమానికి మేయర్ గారు రావాలని ప్రార్థిస్తున్నాం. అనంతపురం నగరాన్ని ఒక శోభిత సుందర నగరంతో పాటు హరిత అనంతపురంగా మార్చే ప్రయత్నంలో భాగంగా క్రమంలో భాగంగా ఏదైతే కలెక్టర్ గారు పిలిపించారో ఆ కలెక్టర్ గారు పిలుపునందుకొని డిస్కవరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు 11,000 మొక్కలను నిన్నే తెప్పించడం జరిగింది. నిన్ననే కాదు క్రితం సంవత్సరం కూడా 25,000 మొక్కలు కూడా తెప్పించి నగర ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపుగా ఇలా మొక్కలే కాకుండా దాదాపు పిచ్చుక గూళ్ళు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యతిరేకంగా అయితేనేమి, ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఆయన చేస్తున్న పోరాటం మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ఒక్కొక్క మొక్క జమైకన్ మొక్క అయితే పెప్పర్ 1,300 రూపాయలు ఆన్లైన్లో ఉంది. మరి అదేవిధంగా మామిడి మొక్క 300 రూపాయలు 400 రూపాయలు ఉంది. మరి దానిమ్మ మొక్కలు ఉన్నాయి, మరి నేరేడు మొక్కలు ఉన్నాయి. ఇలాంటి విలువైన ఖరీదైన మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఆయన అనంతపురం నగరంలో సాధారణంగా మామూలు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెట్టాల్సిన ఆవశ్యకత, తద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత నెలకొంటుంది. పక్షులకైతేనేమి, జంతువులకైతేనేమి, కోతులకైతేనేమి అవన్నీ కూడా ఆహారం లేక ఈరోజు మన ఇళ్ల మీద తిరగడం జరుగుతుంది. అలా కాకుండా ప్రకృతి సమతుల్యత కోసం ఆయన సుదూర ఆలోచనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కాబట్టి మొక్కలను పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా మొక్కలకు సంబంధించి మొక్కలు మనందరినీ ఒక విషయం కోరుకుంటున్నాయి. కడుపు నింపే గుడి నేనే, నీడనిచ్చే గుడి నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడనేనే, పాడనేనే, నేను కాల్చే కట్టనేనే, ఆకులో బెడలో పేరులో ఔషధాన్ని దాచి
నే గాయపడి నీ గాయాన్ని మన్పుతున్నా, చేతగానప్పుడు చేతి కర్ణవుతున్నా, సేద తీరేందుకు మంచమవుతున్నా, పాడు గాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, కనువిప్పి కాంచరా ఒక మొక్కైనా పెంచరా, నేనే తరువుని కాబట్టి మొక్కను పెంచండి, మీ ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోండి అని చెప్పి మొక్కలను కోరుకుంటుంది. కాబట్టి మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. కలెక్టర్ గారి ఆశయాలను, అదేవిధంగా మన అనిల్ కుమార్ అనేక దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని మద్దతు